మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకును పేరు పేరున వందనములో తెలియజేయుచున్నాను. దేవుని కృపలో వినూతన సంవత్సరములో ఫిబ్రవరి మాసములో మొదటి పునరుద్ధానము రోజున మనము ఈ వాక్యమును ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసు క్రీస్తు నామను బట్టి తండ్రి మీకు స్తుతి స్తోత్రములో చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు వారి ద్వారానే తండ్రి మీ యొద్దకు మా ప్రార్థనలో చేరగలుగుచున్నవి. తండ్రి, వాక్యం మీది గనుక పరిశుద్ధాత్మ చేత ప్రేరణ లేఖనాలు కావున మీరే మాకు బోధించి సహాయం చేయండి. మీరు మాతో ఉండి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములో చదువుచున్నాను. దయచేసి మీరును గమనించవలేను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలని ఆలోచించదము. ప్రియమైన సహోదరులారా, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే సంఘముగా కూడుకొనుట, సంఘముగా కూడుకొనుట ప్రయోజనము అని ఈరోజు వాక్య అంశముగా ఎన్నుకోబడినది. టైటిల్, థీమ్ ఏమనగా ది పర్పస్ ఆఫ్ ది చర్చ్. సంఘముగా కూడుకొనుట ప్రయోజనములో అనే అంశం మీద ఈరోజు మాట్లాడుకుందాం. సంఘముగా కూడుకొనుట వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక అని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఎవరో తెలియదు, కానీ లేఖనాలు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే హెబ్రీ పత్రిక పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనమని మనకు తేటగా తెలుస్తున్నది. పరిశుద్ధాత్ముడు సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక. కొందరు సంఘానికి వస్తారు, వచ్చి కొన్నాళ్ళకి మానే అవకాశం ఉంది. కాబట్టే దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తున్నది. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అన్నాడు. ఆ దినము ఏమిటో మనకు తెలియదు, అక్కడ తెలియపరచబడలేదు. ఆ దినము అంటే ఒకటి, రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి రేపు సంభవించే ఒకవేళ మరణము ఎప్పుడొచ్చినో మనకు తెలియదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంటుంది. కాబట్టి
ఆ దినం అంటే రేపు ఏమి సంభవించిందో మనకు తెలియదు. ఒకటి మరణ దినము కావచ్చు, దాన్ని ఎవరూ తప్పించలేరు. ఆ అపాయింట్మెంట్ తప్పనిసరిగా తీసుకోక తప్పదు. ఇది ఆ దినము అంటే ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయవచ్చు. యేసు ప్రభు రాకడ ఎవరికి తెలియదు, యేసు ప్రభు వారికే తెలియదు అని చెప్పాడు. దేవదూతలకు తెలియదు, అది తండ్రి అయిన దేవునికే తెలుసు. ఆ టైము కాలంలో తండ్రి అయిన దేవుని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, కాలంలో సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అది రెండవ రోజు, రెండవ దినము కావచ్చు. మూడవది ఏమనగా ఈరోజు శనివారము, రేపు ఆదివారము. కాబట్టి ఆదివారము నాడు వారములో మొదటి దినాన యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానము రోజున, సంఘము ఏర్పడిన రోజున ఆదివారము నాడు ఆరాధనకు తప్పనిసరిగా కూడుకొని వలయను. సంఘముగా కూడుకొనుట వలన ప్రయోజనములను ఈరోజు మనం ధ్యానిస్తుండగా, సంఘము అనగా లోకము నుండి ప్రత్యేకింపబడిన వారు, వాక్యానికి విధేయులయ్యి రక్షింపబడిన వారు. ఆ రక్షింపబడిన వారు సంఘముగా కూడుకుంటారు ఆదివారం నాడు. అనగా ఎక్లేషియా, లోకము నుండి ప్రత్యేకింపబడి, బయటకు పిలబడిన లోకం నుండి ప్రత్యేకింపబడి వచ్చిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్. సంఘం అనేది మన లేఖనములలో నేను ఉపోద్ఘాతంలో తెలియజేయుచున్నాను, ప్రయోజనాలు తెలియజేయబోయే ముందుగా. సంఘం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన, దేవుని యొక్క ప్రవచనము, అదేవిధంగా వాగ్దానము, నెరవేర్పు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములోను, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 11వ వచనములో మరి విశేషముగా మనం చూసినట్టయితే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము సంఘము ద్వారా అన్నాడు. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 6-7 వచనాలు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో సంఘము, క్రీస్తు ఉన్నాడు, ఆయన రక్షణ ప్రణాళిక ఉన్నది అని లేఖనాలు బట్టి మనం చూస్తున్నాం సంఘముని గురించి. కాబట్టి సంఘము అనేది తండ్రి అయిన దేవుడు చేసిన నిత్య సంకల్పము, అది కూడా క్రీస్తునందు క్రీస్తు చేత స్థాపింపబడినది సంఘము. సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. అయితే సంఘానికి శిరస్సు అయి ఉంటే ఆ సంఘము దేవుని ఇల్లై ఉన్నది. దేవుని ఇంటిలో మనం అందరము క్రీస్తు యొక్క శరీరములో, ఒక శరీరములో అనేక అవయములు ఏ విధంగా వేరువేరుగా అవయాలకు పని ఉన్నట్లుగా సంఘములో చేర్చబడిన వారు అనగా క్రీస్తు శరీరముగా ఉన్నవారు వేరువేరుగా అవయాలై ఉండి ఒక శరీరములో పనిచేసేవారై ఉన్నారు. కొరింథీ రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి సంఘం యొక్క దేవుని యొక్క ప్రణాళికలో, ఉద్దేశంలో ఈ విధంగా ఉండగా సంఘము కూడుకొనుట మానకూడదు. సంఘము యొక్క ప్రయోజనాలు దయచేసి మనము గమనించదము. మొదటిదిగా, ఎందుకు మనము సంఘముగా కూడుకుంటాము? ఎగ్జాల్ట్ గాడ్,
దేవునిని మహింపరచుటకు, దేవునిని స్తుతించుటకు, దేవునిని కొనియాడుటకు, దేవునిని ఆరాధించుటకు మనము సంఘముగా కూడుకుంటాము. యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 23-24 వచనములో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని 24వ వచనము. 23వ వచనంలో తండ్రిని ఆరాధించువారు, యేసు ప్రభువారే సెలవిస్తున్నాడు, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. చూసినట్లయితే యేసు ప్రభువారు దేవుణ్ణి ఆరాధించే సమయంలో తండ్రితో క్రీస్తు కూడా ఉన్నాడు. తండ్రితో క్రీస్తు కూడా ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 8:16లో చూడవచ్చు. అందుకనే యేసు ప్రభు వారు సెలవిచ్చాడు, ఏలనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను ఉంటానని. కాబట్టి తండ్రైన దేవుణ్ణి ఆరాధించడంలో క్రీస్తు ద్వారా తండ్రైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధన సమయంలో, ఈ ఆరాధనలో దేవుడు మనకు అపాయింట్మెంట్ ఇస్తుండగా తప్పనిసరిగా ఆదివారం నాడు సంఘముగా కూడుకొని దేవునిని ఆరాధించవలెను. వాస్తవానికి పరలోకములో దేవుడు నిత్యము ఆరాధించబడుచున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే, విశేషంగా 3వ వచనములో అక్కడ సెరాపులు అంటే మహాదూతలు ఆయన సింహాసనం ఎదుట, ఆ మహాదూతలు వారికి ఒక్కొక్క దూతకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో పాదములు కప్పుకున్నారు, మధ్యలో ఉన్న 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో నిత్యము దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు పరలోకములో. అదేవిధంగా రక్షణ పొందిన వారు, గొర్రె పిల్లలలో రక్తంలో కడగబడిన వారు, వారు కూడా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 నుండి 15వ వచనం చూసినట్టయితే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు కూడా ఎవరు లెక్కింపజాలని తెల్లని వస్త్రం ధరించుకున్న వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుకు చేసుకున్నవారు, ఉతక స్నానం చేయబడిన వారు, వాక్యం ద్వారా వారు ఏం చేస్తున్నారు? మా రక్షణకై దేవునికి స్తోత్రము. అక్కడ 24 పెద్దలు, 4 జీవులు ఉన్నారు, కోట్లాది దేవదూతలు కూడా అక్కడుండి దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, బలము, ప్రభావము, స్తుతియు కలుగును గాకని 7 విధాలుగా అక్కడ దేవుని స్తుతిస్తున్నారు. 7వ అధ్యాయం 15వ వచనంలో రాత్రి పగళ్ళు కొనియాడుతున్నారు పరలోకంలో. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సంఘములో ఉంటేనే, సంఘంలో ఉండి ఆరాధిస్తేనే ఇదిగో పరలోక రాజ్యానికి హక్కుదాడుకుంటాడంటే ఒక పాట ఉంది. ఏంటంటే ఒక సాంగ్, ఓ సంఘమా సార్వాంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా. సంఘము పరలోక రాజ్య ప్రతిబింబం. కాబట్టి పరలోకంలోనే తండ్రి అయిన దేవుని దేవదూతలు అందరూ ఆరాధిస్తున్నప్పుడు
భూలోకంలో తండ్రి అయిన దేవుని సంకల్పంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారు తప్పనిసరిగా తండ్రి అయిన దేవుని ఆరాధించవలెను. ఇది మొదటి ప్రయోజనం. రెండవదిగా చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, రెండవదిగా చూసినట్టయితే ఆరాధన విధానము. సంఘము ఏర్పడింది యేసు ప్రభువారు మరణ సమాధి పునరుత్థానము తర్వాత పెంతెకోస్తు దినాన యెరూషలేములో 3000 మందితో పేతురు గారి యొక్క గొప్ప ప్రసంగం, సంపూర్ణ సువార్త విన్నప్పుడు వాక్యానికి విధేయులైన వారు 3000 మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మనే వరం పొంది రక్షింపబడిన వారు, ప్రభు రక్షింపబడిన వారిని సంఘంలో చేర్చుచుండెను. వారు ఎలా ఉన్నారంటే ఈ ఆరాధన విధానములో అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును, తర్వాత చూసినట్లయితే కానుకలిచ్చుట యందును పాటలు పాడుట యందును, ఈ విధంగా ఆరాధన 5 అంశాలతో ఆరాధన చేయటానికి ఇది గొప్ప ప్రయోజనము. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు ద్వారా నామములో దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఇది రెండోది. ఏంటంటే ఆరాధన విధానాన్ని మనం చూసినాం. మూడవదిగా చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, మరి ఎందుకు సంఘముగా కూడుకోవటం వల్ల ప్రయోజనము ఏముందంటే, సంఘముగా కూడుకోవటం వలన ఆ ప్రయోజనము ఏమనగా ఎడ్యుకేట్ ద సోల్స్, అంటే రక్షింపబడిన ఆ యొక్క ఆత్మలకు, రక్షణ పొందిన వారిని సత్యము గురించిన అనుభవజ్ఞాలను నడిపించటానికి, వాక్యం విన్నారు, విశ్వాసం ఇచ్చారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ బాప్తిసం పొందారు, రక్షింపబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, వారిని ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి తప్పనిసరిగా సంఘములో కూడుకున్నప్పుడు కొన్ని వాక్యాల ద్వారా బోధిస్తూ ఉంటారు. పౌలు గారు అంటాడు తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో, ఓ తిమోతి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలనని దేవుడు కోరుచున్నాడు. రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడ్డారు, మంచిదే. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏంటి? ఆ సత్యాన్ని గురించి ఎడ్యుకేట్ చేయబడుతుంది సంఘంలో. ఈ ప్రయోజనము, ఇది పర్పస్. ఇది మూడవ పర్పస్, మూడవ ప్రయోజనం. రక్షింపబడిన తర్వాత సత్యమును గురించి అనుభవ జ్ఞానకు లేకపోతే చేర్చబడిన వారు ఎటుబడితట్టు చెదిరిపోయే అవకాశం కూడా ఉన్నది. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, 4వ అధ్యాయం 3-4, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చును తిమోతి అంటారు. జనులు హితబోధను సహింపక దురద చెవులు, ఆ చెవులకు ఒక జబ్బు ఉంది. ఇది చెవుడు ఈఎన్టీ ప్రాబ్లం కాదు, ఇయర్ ప్రాబ్లం కాదు. ఆ జబ్బు ఏంటంటే కల్పనా కథలకు తిరుగు కాలం, రాబోయే రోజుల్లో కథలు చెప్పే బ్యాచ్ వచ్చింది. అటు ఆకర్షితులవుతారు, అటు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయం వచ్చిందని ముందుగానే ప్రవచనం ఉన్నది. అందుచేత ముందుగానే తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16
దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం కలిగిన ప్రతి లేఖను హెచ్చరించుటకును, గద్దించుటకును, బోధించుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనము అంటున్నాడు. చెప్తా ఉంటాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనంలో రక్షణార్థమైన లేఖనాలు మనుషులు రక్షిస్తాయి, కథల వల్ల కాదు. కాబట్టి రక్షణ పొందిన వారు సత్యం గురించి అనుజ్ఞానంలో ఎదగటానికి దైవజనుడు ఇలాంటి విషయాలు బోధిస్తా ఉంటాడు. తొలగిపోవద్దు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉంటాడు. జనులు తొలగిపోయే అవకాశం ఉంది. కథలు చెబుతారు రకరకాలుగా. ఆ విధంగా చెప్పడం వల్ల సంఘ అధ్యక్షుడు శ్రద్ధ వహించకపోతే, సరైన బోధ చేయకపోతే సంఘము ఖాళీ అయిపోయి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. దైవజనులు ఖాళీగా, సంఘము ఖాళీ అయిపోతుంది. అలాంటి లైవ్లో లేని పరిస్థితి ఉంటుంది. సంఘం గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతున్నాడు. సత్యం విడిచి అసత్యంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఒకటి కల్పనా కథలు, తిరుక్కాలము, అబద్ధ బోధ, దుర్బోధ బోధ. ఈ రోజుల్లో చూస్తున్నాం. ఏది మోడర్న్ డేస్లో చర్చ్ కమ్ పబ్ అంట, అదొకటి. అల్లరితో కూడిన ఆటలు పాటలతో, కల్చరల్ ప్రోగ్రాలతో. ఆ యొక్క పాటలు అర్థమైతే దేవుని పాటలు ఉన్నాయి, కానీ ఆ యొక్క స్టైల్ మొత్తం కూడా సినిమా స్టైల్, లోకంతో ఉన్న సినిమా స్టైల్లో ఉంటున్నాయి. చాలా బాధకరం అనిపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం కలిగిన ప్రతి లేఖను హెచ్చరిస్తూ ఉండాలి, ప్రేమతో గద్దిస్తూ ఉండాలి, బుద్ధి చెబుతూ ఉండాలి, సరిదిద్దుతూ ఉండాలి, కరెక్షన్ చేస్తూ ఉండాలి, ఎడ్యుకేట్ చేయాలి. రక్షణ పొందే సత్యం గురించి అనుభవ జ్ఞానం అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో మరీ విశేషంగా మనం ఇంకా చూసినట్టయితే సత్యంలో తొలగిపోయే అవకాశం ఏంటంటే, ఈ రోజుల్లో బిల్డింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు. బిల్డింగ్ ఇన్ని రోజుల్లో కట్టేమో ఒకళ్ళంటే ఇంకొకళ్ళేమో ఇట చూడు ఎంత ఉందో, పైన అక్కడ నుండి ఓపెన్ అయింది, క్లోజ్ అయింది అని చెప్తున్నారు. ఒకళ్ళ మించి ప్రపంచంలో లేదు ఇంత పెద్ద బిల్డింగ్. యేసు ప్రభు వారే చెప్పాడు, ఈ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్తలో కూడా మనం చూసినట్టయితే 13:5లో చూసినట్టయితే అక్కడ 13వ అధ్యాయంలో ఈ దేవాలయం గురించి శిష్యులు చెప్పినప్పుడు, ఈ దేవాలయం ఇంత బంగారు దేవాలయం, ఒకరోజు వస్తుంది రాయి మీద రాయి ఉండకుండా పోయింది, చదునైపోయింది అని చెప్పాడు. ముందుగానే ప్రవచనం. అది క్రీస్తు 70వ సంవత్సరంలో ఫుల్ఫిల్మెంట్ అయింది. రాయి మీద రాయి, రోమా సైనికులు వచ్చేసి దేవాలయం సదును చేసేసారు. బైబిల్లో కూడా ఎక్కడ లేదు. అపోస్తులు ఎక్కడ కూడా యొక్క దేవాలయంలో ఫోకస్ పెట్టాలి. వాళ్ళు ఫోకస్ ఏంది? ఆత్మను రక్షించడం, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి, సీక్ అండ్ సేవ్. రక్షణార్థమైన లేఖనాలు బోధిస్తూ ఆత్మను సంపాదించారే కానీ బిల్డింగ్ల మీద ఫోకస్ పెట్టలేదు. జనులు ఏంటంటే ఈ రోజుల్లో ఇవే జరుగుతున్నాయి. నా ప్రియమైన సహోదరుడు, కొద్దిగా ఇబ్బంది కలగొచ్చేమో నన్ను క్షమించండి. యథార్థం మాట్లాడుతున్నాను. యథార్థం మాట్లాడినందుకు, నిజమాడినందుకు మీకు శత్రునవుతానేమో. సంఘం అంటే సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవుని ఆలయం. మీ దేహము దేవునికి ఆలయం. క్రీస్తు నందు ఉన్నవారు దేవుని ఆలయమై ఉన్నారు. ఆత్మలే కానీ బిల్డింగ్ కాదు. కానీ జనులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టి సంఘంని విడిచి హితబోధన సహింపక దురద చెవులు గలవారై తిరిగి గుంపులుగా
గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం కనుక ఎడ్యుకేట్ చేయాలి. సంఘము కూడుకొనుట ప్రయోజనం చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, ఎక్విప్ ది సెయింట్స్ అంటే పరిశుద్ధులు సంపూర్ణ అవుటకు, పరిశుద్ధులు సంపూర్ణంగా తయారు చేయాలి. 4 అంటే బైబిల్ క్లాసెస్, లేడీస్ మీటింగ్స్, యూత్ క్లాసెస్, అదేవిధంగా సండే స్కూల్స్, గాస్పల్ మీటింగ్స్, ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే సంఘము అనేక ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడుతుంది. సంఘం ఎప్పుడు అలైవ్గా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే 5వదిగా చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, సంఘాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ ప్రోత్సాహంలో స్టిర్రప్ రేకెత్తిస్తూ ఉండాలి, పురికొల్పుతూ ఉండాలి. ఆదివారం వస్తుందంటే పెందల కాడు లేచి రావాలి. ఆదివారం సంఘంగా వేరే అపాయింట్మెంట్కి వెళ్ళకూడదు. రకరకాల అపాయింట్మెంట్లు వస్తాయి. సంఘంగా కూడుకొనకుండా చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆదివారం రాగానే అపవాది యొక్క ప్రయత్నాలు ఏంటంటే సంఘంగా కూడుకోకూడదు, ఒకటి వస్తే నిన్ను ఏదో ఒక శోధన పెట్టాలని, ఇంక లేకపోతే ఏదో ఒక నిద్రావస్థలో తీసుకురావాలని, లేకపోతే వినకుండా చేయాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి సంఘము ప్రోత్సాహం, స్టిరప్, లెమ్ము, తేజరిల్లెమ్ము, అరైజ్, షైన్. నీ మీద వెలుగు వచ్చింది, నువ్వు వెలుగు సంబంధివి. వెలుగు సంబంధివి చీకట్లో ఉంటే ఎలాగో ఆదివారం నాడు అందుకనే వాక్యము ప్రోత్సాహకరంగా సెలవిస్తుంది. దేవుని వాక్యము వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, పాటలు పాడుట ఎందునో, కానుకలు ఇచ్చుట ఎందునో, ప్రార్థన చేయటంలో సహవాసము. ఈ సహవాసంలో రావాలి. ఇంటి దగ్గర కూర్చుంటే కాదు. ఈ కరోనా తర్వాత ఏం జరిగిందంటే చాలా మార్పులు వచ్చేసినాయి. ఉద్యోగస్తులు వర్క్ హోమ్ లాగా క్రైస్తవులు కూడా చాలా మంది ఆరాధన కూడా వర్క్ హోమ్ చేసినట్టుగా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆరాధన చేస్తున్నారు, ఆన్లైన్లో కానుకలు పంపించి సరిపెట్టుకుంటున్నారు. సహవాసం ఏది? రొట్టె ఎక్కడ విరుస్తావు? రొట్టె విరవాలి, కానుకలు ఇవ్వాలి, అదేవిధంగా పాటలు పాడాలి, దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించాలి. ఈ ప్రోత్సాహంలో, ఈ స్టిర్రప్లో లెమ్మో, తేజరిల్లెమ్మో, నీ మీద వెలుగు వచ్చినది. సోమరిగా ఉండకూడదు. సమయంలో సద్వినియోగం చేసుకునే వాళ్ళం. ఆదివారం వెళితే మళ్ళా రాదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్తడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానవద్దు. తప్పనిసరిగా ఆదివారము కూడుకొని ఒకరినొకరు పురికొల్పుతాం. ఏ విషయంలో పురికొల్పుతాం? ప్రేమ చూపాలి, సత్క్రియలు, గుడ్ వర్క్స్ చేయటానికి సంఘం వచ్చి ఆదిమ సంఘంలో అంతే చేశారు. పేదవాళ్ళను చూసి నేను నీ కొరకు నేనేమి సహాయం చేయగలను సహోదరుడా, బ్రదర్ నేను నీ కొరకు ఎలాంటి సహాయం చేయగలను, సిస్టర్ నేను ఏమి సహాయం చేయగలను. ఆదిమ సంఘంలో అంతే అడిగారు. అక్కరగలవానికి సహాయం చేశారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చూడండి. ఐక్యత, యూనిటీ, సంఘం అందరూ ఐక్యత యూనిటీగా ఉండి ప్రభు బల్ల కార్యక్రమం చేస్తాం. మనలో ఉన్న లోటుపాట్లు సరిదిద్దుకొని కక్షలో, ద్వేషంలో, అసూయలు తీసివేసి, ఎందుకంటే ఇందులో ప్రభు బలలో పాల్గొనేవారు కక్షతోటి, ద్వేషాలతోటి, కోపాలతో ప్రభు బలలో పాల్గొనరు. పాల్గొంటే ఎక్కువ కీడే కానీ ఎక్కువ మేలు కాదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనం తెలవిస్తూ 34వ వచనం శిక్షావిధికే అంట.
కాబట్టి మనం కరెక్షన్ చేసుకుంటాం, లోటుపాటు దిద్దుకుంటాం, అపరాధాలు క్షమించమని కోరుకుంటాం, ఎక్స్క్యూజ్ కోరుకుంటాం దేవుని దగ్గర. క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉంటాం, ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుతో ఏకమించాం, క్రీస్తు కూడా మన జీవం ఆయనతో ఉన్నది. ఆయన వరుడైతే సంఘము వధువు. కాబట్టి తప్పనిసరిగా ఆదివారం నాడు సంఘంగా కూడుకోవటానికి ప్రోత్సాహము 6. తర్వాత 7వ జ్ఞాపకం చేస్తున్నాను, ఏమనగా సంఘముగా కూడుకొనటం వలన మనము కానుకలు ఇస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7 వచనాల్లో దయచేసి గమనించండి. ఏ విధంగా ఇవ్వాలి దేవుని పరిచర్యలు ఆదివారము ఇచ్చే కానుక విషయంలో తెలియజేస్తున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6, 7 వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించను. కొన్ని రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు, కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరము. ఏదో భారం పెట్టి బరువు పెట్టి ఇచ్చేది కాదు, బలవంతంగా వసూలు చేసేది కాదు, సంతోషంగా ఇచ్చే. మన స్థానిక సంఘాలు అనేక మంది ఎంతో హ్యాపీగా ఇస్తూ ఉంటారు. నేను పేరు చెప్పను, పరిచర్య నిమిత్తం సహాయపడుతూ ఉంటా. అయ్యా బ్రదర్ గారు సువార్త చాలా బాగా చేస్తున్నారు, ఇదిగో నా వంతు చొప్పున ఇది సువార్త చేయండి. యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఇది. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రభువారు సెలవిచ్చాడు. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మకు నామములో బాప్తిసం ఉండి శిష్యులు చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సంఘులు తీసుకొచ్చి ఏ సంగతులు బోధించారో మరలా బోధించండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, ఎడిఫై చేయండి, తయారు చేయండి. పరిశుద్ధుల క్రీస్తు యొక్క స్వారూప్యం వచ్చేంత వరకు తయారు చేయండి. అందుచేత సంఘం కూడుకుంటే ప్రయోజనం. ఎందుకంటే సంఘములో ఉంటారు కొంతమంది, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు వారిని నియమించాడు. వాళ్ళని సామర్థ్యం గలవారు ఈ యొక్క పరిచర్యలో త్యాగం చేసి వారు ధనములో పరిచర్యలో సహాయపడేవారు ఉంటారు. ఎందుకంటే రోమాపత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనం నుండి 17వ వచనంలో పంపబడేవారు ఉంటారు. సువార్తికులు పంపుతారు బయటికి, ఆ సువార్తికులు వెళ్ళి ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు విశ్వాసం కాగా వినటం వల్ల విశ్వాసం కలిగింది. వారు ప్రార్థన చేస్తారు, రక్షణ మార్గంలోకి వస్తారు. పంపబడిందే వారు ఎలా వెళతారు? కాబట్టి పంపబడేవారు అవసరం. కాబట్టి ఈ సంఘంలో మరి ఇదొక ప్రోత్సాహము. దేవుడు వారిని బ్లెస్ చేసి, ఎందుకంటే ఈ పరిచర్యలో సువార్తలో పాలి భాగస్థులుగా ఉంటారు. పౌలు గారు అంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. కాబట్టి ఒక సైనికుని బలపరిచినట్టుగా సంఘము బలపరిచింది. సంఘంలో ఉన్నవారు బలపరుస్తారు, సంతోషంగా పంపిస్తా ఉంటారు. ఒక సైనికుని యుద్ధానికి బోర్డర్లో పంపించినట్టు ప్రభుత్వం పంపినట్లుగా ఈ ఆత్మసంబంధ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని విషయంలో సంఘం ఏం చేస్తుంటే, నువ్వు ఆత్మ సంపాదించు. ఈ సంపాదనలో వచ్చే ఆత్మీయ దీవులు పంపేవారికి ఉంటుంది, స్వార్థ చేసే వాళ్ళకు కూడా ఉంటుంది. ఇదొక ప్రయోజనం. ప్రియమైన సహోదరులారా, సంఘంగా కూడుకుంటే ప్రయోజనములో 7వ ప్రయోజనం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, సువార్త విషయంలో సువార్త నశించుచున్న ఆత్మను యేసుప్రభువు ఎందుకు వచ్చాడు?
నశించి దాన్ని వెతకి రక్షించడానికి అంతే. ఎన్ని బిల్డింగ్లు కట్టానయ్యా? 100 బిల్డింగ్లు కట్టే ఒక ఆయన అన్నాడు, నేను 100 బిల్డింగ్లు కట్టిస్తాను అన్నాడు. బిల్డింగ్లు కాదు కట్టాల్సింది సహోదరుడా, ఆత్మలు సంపాదించు. దేవుడు బిల్డింగ్లు లక్ష్య పెట్టాడు, దేవుడు జనసంఖ్యను లక్ష్య పెట్టాడు, దేవుడు నీ యొక్క కల్చరల్ ప్రోగ్రాం లక్ష్య పెట్టాడు. దేవుడు ఆత్మను ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఏ విధంగా నిజంగా ఫెయిత్ఫుల్గా, నిజంగా ఎంత భక్తి కలిగిన వాడుగా, ఎంత ప్రార్థన పరుడుగా ఉంటున్నావో అలాంటి వారు కావాలి. గిద్యోను ఎంతమందితో యుద్ధం చేశాడు? ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 32,000లో 10,000 పోయిన తర్వాత 22 తర్వాత పిలువబడిన వారు అనేకులు ఏర్పరచుకుంది 300లతో యుద్ధం చేశాడు. సంఘంలో జనాభా కాదు కావాల్సింది. నువ్వు ఒకవేళ జనాభా చూసి ఉప్పొంగుతున్నావేమో, ఇంత నిండిపోయారు నా హాల్ అంతా, నువ్వు ఉప్పొంగిపోతారు చాలా మంది. అది బలమ కాదు, అది వాపు. నా శరీరంలో ఉండట్టుగా ఇంత లావు, ఒక చెయ్యి ఇంత లావు అయితే అది బలమని నేను అనుకుంటాను. అది జబ్బు. ఏదో ఒక రోజు ఆ రుగ్మత బయటపడింది. బలం ఎప్పుడొచ్చింది? మొత్తం బాడీ మొత్తానికి రావాలి. శరీరంలో అవయవాలందరూ కలిసి పనిచేసినప్పుడు అన్ని అవయవాలు బలంగా తయారవుతాయి. ఒక్కళ్ళు చేసే పని కాదు. ఒక అయ్యగారే ప్రార్థన చేసి, ఆయనే పాటలు పాడి, ఆయనే వాక్యం చెప్పేసి, ఆయనే మొత్తం చేసి జనందరూ కూర్చొని ప్రేక్షకులాగా విని వెళ్ళే కార్యక్రమం కాదు. సంఘం యొక్క ప్రయోజనాలు చూస్తున్నప్పుడు, ఈ విధంగా జరుగుతున్నప్పుడు నా ప్రియ సహోదరుడు ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేదా గమనించాలి. సంఘంగా కూడుకుంటా ప్రయోజనములో ఇంకోటి ఏంటంటే, వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటాం. సంఘ అధ్యక్షుడికు, ఆ దైవజనుడికు సంఘంలో ఉన్న వారందరూ తెలుసు ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో. అందరిని, యవనస్తులు, స్త్రీలను, అందరినీ, ప్రతి ఒక్కరు పురుషులను జ్ఞాపకం చేసుకొని పక్షపాతం లేకుండా, కక్షలు లేకుండా, విరోధ భావంతో కాకుండా ప్రేమతో వాక్యం ప్రకటిస్తూ ఉంటాడు. వచ్చి కూర్చొని వెళ్ళేది కాదు. కూర్చున్నప్పుడు వాక్యం విని సరిదిద్దుకొని ఉతక స్నానం చేయబడటానికి వస్తున్నాం. లోటుపాట్లు సరిదిద్దుకోవాలి. వచ్చి ఏదో కానుకిచ్చేసి 2 పాటలు పాడేసి ఆ వాక్యం వినేసి తిరిగి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు. ఇది ప్రయోజనం కాదు. ఏంటంటే ప్రయోజనము పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్సి పత్రికలో. నా ప్రియ సహోదరుడా దయచేసి గమనించండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనట్టు మరేది లేక పరిశుద్ధమైనగాను, నిర్దోషమైనగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అందుకు శిలువ మరణం పొందాడు. ఆయన రక్తముతో ఉతక స్నానం అంటే ఒక నీళ్లతో స్నానం చేసినట్టుగా వాక్యముతో స్నానం చేయబడుతున్నాం. తప్పులు సరిదిద్దుకుంటున్నాం, కరెక్షన్ చేయబడతావు. గుంపులో ఉన్నప్పుడు ఇది సాధ్యము, క్షమించండి, గంపలో ఉన్నప్పుడు ఇది సాధ్యము, గుంపులో సాధ్యము కాదు. అక్కడ మందలో ఎక్కడుండి వెళ్ళిపోతున్నామో తెలియదు. ఎటు ఆ గుంపు మంద సంఘములో ఉన్నప్పుడు ఈ హెచ్చరికలను జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకునే అవకాశం, ఈ ప్రయోజనం. సంఘంగా కూడుకుంటూ వల్ల ఆఖరులను జ్ఞాపకం చేసేది ఏంటంటే, క్రీస్తును పోలి క్రీస్తు యొక్క స్వరూపులో రావటానికి సంఘముగా కూడుకుంటా ప్రయోజనము. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు.
ఒకవేళ ఈరోజు వచ్చానుకో, ఈరోజు సిద్ధపాటు ఉన్నావు అనుకో, ఎప్పుడు సాధ్యమంటే సంఘము క్రమముగా వస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడుతూ నూతన పరచబడుతూ ఉంటాం. సంఘము కూడుట, సంఘము సవాసము మానవద్దు. ఇందులో రెండు విషయాలు, ఒకటి క్రీస్తుని పోలి తయారవుతాము, రెండవది ప్రభు వచ్చినప్పుడు గెట్ రెడీ. ఎస్ ఐ ఆమ్ రెడీ. ఆర్ యు రెడీ? ఎస్ ఐ ఆమ్ రెడీ. సిద్ధపడి ఉంటాడు. బుద్ధిగల కన్యకులు సిద్ధపాటున్న రీతిగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతాడు. అయ్యా నేను సిద్ధం లేనయ్యా అని చెప్పే పరిస్థితి కాదు. అందుచేత సంఘము కూడుకొనుట మానవద్దు. సంఘంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో నేను జ్ఞాపకం చేశాను. ఒకరి వాక్యం విన్నావు, నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు ఏ స్థానిక సంఘంలో ఉన్నావు ఆ స్థానిక సంఘంలో కట్టుబడి ఉండు. సంఘ అధ్యక్షుడు నువ్వు హాస్పిటల్ ఉంటే నీకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఒకళ్ళు నువ్వు పోలీస్ స్టేషన్ నీ సమస్య ఉంటే ఆడకొస్తాడు. ఒకళ్ళ నువ్వు రోగి ఉంటే నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. నువ్వు పిలిస్తే ఏదైనా కృతా కూడిక జరిగితే అక్కడికి వస్తాడు, ప్రేయర్ చేస్తాడు. సంఘం విడిచి అనగా గంప విడిచి గుంపులోకి అసలు వాళ్ళు నీ పేరే తెలియదు, అక్కడ పోయి కూర్చుని ఏమి ఆనందం. అలాంటి వారిని ఏం చెప్పొచ్చు అంటే, పక్షి తన గూడు విడిచి తిరిగినట్లుగా ఉంటుంది. పక్షి తన గూడు విడిచి ఎటెటో అటు అక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, అటు తిరిగినట్టుగా పక్షి గూడు విడిచినట్టుగా తిరగొద్దు. సంఘం అనేది దేవుని ఇల్లు, ఇది నీ ఇల్లు. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం ఆఖరి వచనంలో నెహెమ్యా ఆ రోజుల్లో రిఫార్మర్, వాళ్ళు సరిదిద్దారు, పునరుద్ధీకరణ చేశారు, నూతన పరిచారు దేవాలయం బిల్డింగ్. అది పాత నిబంధనలు అయితే దేవాలయం టెంపుల్, అది కొత్త నిబంధనలో ఆత్మ స్పిరిచువల్ టెంపుల్ ఏంటంటే సజీవమైన రాళ్ళు మనమే. కాబట్టి అక్కడ ప్రామిస్ చేపించాడు, వాగ్దానం చేపించాడు. ఏమని? ఇజ్రాయెల్ ప్రజలకు మేము మా దేవుని మందిరము విడిచిపెట్టము అని ప్రామిస్ చేపించాడు నెహెమ్యా, ఎజ్రా. కాబట్టి నా ప్రియ సోదరా, నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టదు, సంఘం విడిచిపెట్టేటి వెళ్ళదు. సంఘంలోనే అడుగు వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యసాధన సంఘము. ఇది తండ్రి అయిన దేవుడు చేసిన నిత్య సంకల్పము. అది వాక్యానుసారంగా ఉందా? నువ్వు దండెడు. వాక్య రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానము పొంది ఉండము. అటు ఇటు కొట్టుకొని పోవద్దు, చెదిరిపోవద్దు. నీ సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకున్న వాళ్ళని సంఘంగా కూడుకున్నప్పుడే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు మరలా నేను ఒకసారి ఏమిటి ఆ ప్రయోజనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరుడు. ఏమనగా ముగింపులో సంఘం యొక్క ప్రయోజనము ఒకటి, ఎగ్జాల్ట్ గాడ్, దేవుని మహింపరుస్తున్నాం, దేవుని కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం. రెండవదిగా ఎడిఫై సేవ్డ్ సోల్స్, రక్షింపబడిన ఆత్మలను క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మూడోది, వాళ్ళ రక్షణ పొంది సత్యం గురించి అనుభవిస్తున్నాను. ఎక్విప్ ద సెయింట్స్ అంటే అనేక మీటింగుల ద్వారా అదేవిధంగా వాళ్ళని పురికొల్పుతున్నాం. ఐదవది. ఆరవదిగా మనం సంఘంగా కూడుకున్నప్పుడు ఇచ్చిన ఆ యొక్క కానుకను ఒక సేవకునికి కొంత, ఎందుకంటే బాగుగా పాలన చేయి పెద్దలు, వాళ్ళ నూర్చెడి ఎద్దుకు మూతికి సిక్కం వేయద్దు. వాళ్ళు పనిచేస్తున్నారు, పాలన చేసి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17-18 వచనం రాయబడింది. వారి విషయం కూడా ఆలోచన చేయాలి. తర్వాత చూసినట్లయితే పేదలను జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా సువార్త నశించున్న ఆత్మలో పంపే కార్యక్రమంలో ఉంటాం. అదేవిధంగా క్రీస్తు యొక్క స్వారూప్యములో, ఏడవదిగా క్రీస్తు యొక్క స్వారూప్యములో ఎదుగుతూ ఉంటాం. క్రీస్తును పోలిలాగా తయారవుతూ ఉంటాం. క్రీస్తు వచ్చినప్పుడు సిద్ధపడి ఉంటాం. గెట్ రెడీ, సిద్ధంగా ఉంటాం. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక
10వ అధ్యాయము 24-25 వచ్చిన కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుట ఎందును సత్కార్యము చేయటను ఒకరు పురికొల్పుదము. సంఘము కూడుకొనుట వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ది పర్పస్ ఆఫ్ ది చర్చ్. వందనములు. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, సంఘముగా కూడుకొనుట వలన ప్రయోజనాలు మేము లేఖనానుసారంగా తెలుసుకొని ఉన్నాం. ఈ విషయం తెలుసుకొని స్థానిక సంఘములో మేము ఎదిగే విధంగా ఆశ్రయించండి. నీ ఆవడలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కనుక యెహోవా మందిరంకి వెళ్ళదామని చెప్పినది ఎంతో సంతోషంగా సంఘానికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని, ఇన్ని ప్రయోజనాల నుండి ఎవరు దూరం కాకుండా కాపుదల వేసి కంచి వేసి ఉంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.